గైస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ వసంతం వారి ఛానల్. ఈరోజు ఏం చేద్దాం, వాటర్ పెయింట్స్ బాటిల్తో కొంచెం డిఐవైలా చేద్దాం. లైక్ ఫ్లవర్ పాట్స్ అలా చేద్దాం. ఏం చేద్దామో మీరే చెప్పండి. ఏదైనా వెరైటీ చేయమని నన్ను అడుగుతున్నారు కదా, నేను చేస్తాను. దీనికి కావాల్సిన ఫస్ట్ 2 టీ కప్స్, ఎందుకంటే దీంట్లో జస్ట్ వాటర్కే, దీంతో ఏం పని ఉండదు. అండ్ ఏంటనుకుంటున్నారు, డిటర్జెంట్ ఇది. బట్ నేను దీంట్లో డిటర్జెంట్ అయిపోయిందని చెప్పి నేను ఒకటి రెడీ చేశాను, సోప్ వాటర్ లాగా. సోప్తో కాదు, కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను చూపిస్తాను లాంగ్ వీడియో ఎట్లా చేయాలో. ఇది ఈ కప్స్లో పోసుకొని ఇప్పుడు బ్రషెస్ పెయింటింగ్ వేస్తాం కదా, దాన్ని వాష్ చేసుకోవచ్చు. దాంతో క్లీన్ చేసుకోవాలి. అసలైతే దీనికైతే పనికిరంగా ఏమి కప్స్ అవసరం లేదు, ఇది ఉంటే చాలు. బట్ మనకి దోలు ఎక్కువగా ఆపుకోలేంగా దేన్ని పడేస్తూ ఉంటాం కాబట్టి ఎందుకన్నా మంచిదని కప్స్ తెచ్చుకున్నా. ఆల్రెడీ ఇక్కడ కొంచెం పోయినాయి, అది మన పరిస్థితి అట్లా ఉంటుంది. మనం ఏదైనా చేస్తే 36 పనులు మిగతా వాళ్ళకి. నెక్స్ట్ పెయింటింగ్ సెట్ అండ్ సమ్ ఇయర్బడ్స్ అండ్ బ్రష్. ఆల్ టైప్స్ ఆఫ్ బ్రష్ అవసరం లేదు. అండ్ ఇది ఉపయోగపడితేనే చేస్తా. ఇదేంటంటే చిన్నది కేక్ చేసేటప్పుడు బ్యాటర్ తీసుకుంటారు కదా, అట్లాంటిది చిన్నది అవసరం. ఒకవేళ అది వేయాలనిపిస్తే ఆ టైంకి అప్పుడు చేస్తాను. సోదాపు ముందు చూపించమంటారేమో, చూపిస్తాను. ఫస్ట్ దీన్ని క్లీన్ చేసుకొని కొంచెంసేపు ఆరబెట్టి తుడిచి బాగా డ్రై అయిపోయిన తర్వాతే తీసుకోవాలి. దీన్ని క్లీన్ చేయడం కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి, కామెంట్ చేయండి, నేను చెప్తా ఎలా చేయాలో. ఫస్ట్ దేనికన్నా వైట్ వేయాలి. ఏ డివైడ్ చేయాలన్నా ఫస్ట్ వైట్ వేయాలి. ఫస్ట్ వైట్ వేసినాకే మిగతా కలర్స్ వేస్తే బాగుంటుంది. సో ఇప్పుడు వైట్ వేద్దాం. ఆగండి, ఇప్పుడైతే వైట్ కలర్ వేసుకుందాం. నా దగ్గర చాలా డిఐవైస్ ఉన్నాయి, మీరు అడగాలని కానీ నేను చాలా వాటితో చేస్తా. ఫంక్షన్కి ఫ్లవర్స్ ఇస్తారు కదా, వాటితో కూడా చేస్తా. మీరు కావాలంటే అడగండి. కావాలంటే కాదు, మీకు అది చూడాలనిపిస్తే మీరు చేసుకుంటారంటే అడగండి, నేను చేస్తా. త్రీ లేయర్స్ వైట్ కలర్ వేసుకుంటే థిక్గా ఉంటుంది మనకి. సో నేను 3 లేయర్స్ ఇట్లా మొత్తం వేసుకొని వచ్చి మీకు కనపడతాను. ఒక 5 మినిట్స్ నేనైతే వేసేసాను. ఇది డ్రై అవుతుంది కొంతసేపు, ఫ్యూ మినిట్స్. ఇట్లా వేసుకున్న తర్వాత దీని మీద ఏ కలర్ వేసుకోవాలో మీరే చూస్ చేసుకోవాలి. ఏ కలర్ ఇప్పుడైతే నేను గ్రీన్. ఇప్పుడు రెడ్ కలర్ వేసుకుంటాను నేను దీనిపైన. మనం పట్టుకునేటప్పుడు ఇట్లా పట్టుకోవాలి, కింద బేస్కి మనం తర్వాత వేయచ్చు కదా. మీరు కొంచెం డ్రై అయిపోయినాక వేయండి. నేను డ్రై అవ్వకుండా రాత్రి వేసేసాను, ఆరెంజ్ కలర్ వస్తుంది. ఇది మొత్తం వేసుకోవాలి. మా అన్నయ్య టీవీలో చూస్తున్నాడు, కొంచెం యాక్సెప్ట్ చేసేయండి. నేను ఒక చోట వేసే అప్పుడు కుదురుగా
అటు ఇటు చేంజ్ అవుతూ ఉంటా. నా దగ్గర బోల్డ్ డిఐవైస్ ఉన్నాయి. మీకు ఏది కావాలంటే అది అడగండి, నేను టార్చ్ చేసి చెప్తా. నేను చేసి చూపిస్తా, ఓకేనా? అలాగే నేను ఇంకో డిఐవై చేస్తాను కొద్ది రోజుల్లో. అది మీరు ఊహించవు, అది మీకు సర్ప్రైజ్. అస్సలు ఆలోచించరు. అది ఏంటదో మీరే చూసుకోండి. నేను మా ఫ్రెండ్కి అది గిఫ్ట్ కూడా ఇవ్వబోతున్నా. ఆల్రెడీ ఒకటి చేసా, గిఫ్ట్ ఇస్తా. అది ఆ పిల్లకి గిఫ్ట్ ఇచ్చేసిన తర్వాత అది క్యాప్చర్ చేసి మీకు క్యాప్చర్ చేయాలండి, పర్సనల్ తను. అది మరి మీకు ఏది కావాలంటే అది అడగండి, నేను చేస్తాను. ఇది కూడా ఇట్లా చేసి మీ ఫ్రెండ్స్ ఆర్ కోలీగ్స్ ఆర్ ఎనీ మెంబర్స్ గిఫ్ట్ చేయొచ్చు మీరు. ఇది చాలా బాగుంటుంది. ఇది ఇట్లా దీంట్లో చేసి పైన పెయింటింగ్ వేసి గిఫ్ట్ చైన్స్ వేసుకోవచ్చు. ఇట్లా గిఫ్ట్ ఇస్తే మంచిగా ఉంటుంది. సో దెన్ ఐ విల్ మేకింగ్ అండ్ డూయింగ్ ఫర్ యూ. రెడ్ కలర్ కోటింగ్ అయితే వేసేసాను. కొంతసేపు ఆరనియాలి. నేను దీన్ని ఫాస్ట్గా ఆరబెట్టడానికి నా దగ్గర ఉన్న ఫ్యాన్ యూజ్ చేస్తున్నా. మిడిల్లో పెట్టుకుంటా, లైట్ వేస్తా. ఓవర్ స్పీడ్లో పెడితే అది ఇట్లా వాటర్ కన్సిస్టెన్సీలో ఉంటుంది కాబట్టి సైడ్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇట్లా మీడియంలో స్లోగా పెట్టుకోవాలి. ఛార్జింగ్ అయిపోయింది, అందుకని లైట్ ఆఫ్ అయింది. ఇది మొత్తం ఇంతే డ్రై చేసుకోవాలి. కొంతసేపు ఫాస్ట్గా డ్రై అవుతుంది. సో దట్ ఈ ఫ్యాన్ లేకపోతే మీరు పై ఫ్యాన్ ఓవర్ హీట్లో పెట్టేసి అని ఉత్తూ ఉండండి, అయిపోతుంది. ఛార్జింగ్ అయిపోయింది, హైలో పెట్టాను అందుకని. కింద టాప్ బాటమ్కి నేను వేసుకోలేదు, ఇప్పుడు వేసుకుంటా. టాప్ బాటమ్కి పెట్టడానికి ఎంతోసేపు పట్టదు. దీనికే పట్టుకోవాలంటే చాలాసేపు పడుతుంది. ఎస్, కంప్లీటెడ్. కింద బాటమ్కి డైరెక్ట్ కలర్ వేసేయడమే, థిక్గా వేయాలి. ఈరోజు జిమ్లో నా ఫ్రెండ్ అడిగాను, మొన్న డాటర్స్ డే కదా స్పెషల్ ఏంటి, వర్షకి ఏం గిఫ్ట్ ఇచ్చావు? అయ్యో నాకు నిజంగా తెలీదు, తెలుసుంటే ఏదో ఒకటి ప్లాన్ చేసేవాళ్ళని. చాలా బాగా వెంటనే ఇంటికి వచ్చి రెడీ అయ్యి తన కోసం కేక్ ఆర్డర్ చేశాను. తను కూడా పాపం ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఒకవేళ తనకి మొన్న డాటర్స్ డే అని తెలుసుంటే ఖచ్చితంగా బాధపడేది. ఒకటి వాళ్ళ డాడీని కలుసుకొని, ఇంకొకటి తండ్రి స్థానంలో నేను గిఫ్ట్ చేయలేదు. తనకి డాటర్స్ డే మొన్నే అని ముందే తెలిసింది. లైట్గా బాటంలో ఇక్కడ కూడా ఒక సర్ప్రైజ్. వర్షి చేత కేక్ కట్ చేయించాను. మరి సౌందర్యకి తన చేత కూడా వాళ్ళ డాడీ దగ్గర కేక్ పెట్టి కట్ చేయించాను. ఎందుకంటే మా డాడీ ఉంటే నా చేత కూడా కేక్ కట్ చేయించామని తను బాధపడుతుంది. సౌందర్య విత్ వర్షిని వీడియోస్ చూస్తున్నాము టీవీలో, మా అన్నయ్య పెట్టాడు. ఓకే, కిందకి కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది, దాన్ని తీసేసుకుంటే సరిపోతుంది. ఇట్లా చేసుకొని ఒక 4-5 టైమ్స్ డిప్ చేసి దీనికి ఇప్పుడు ఏమి వేద్దామంటే
ఆగండి ఒక నిమిషం. ఇప్పుడు ఫస్ట్ గోల్డ్ కలర్ వేసుకుందాము. ఇయర్ బడ్స్ తీసుకోవాలి. ఆగండి 1 సెకండ్.